పార్టీ అధికారంలో వచ్చినకైనా ముందుకైనా అంత హ్యాపీ అండి. ఓకే, ఫైనాన్షియల్ అయినా ఫిజికల్గా అయినా అంత హ్యాపీ ఉన్నా. మాది ఎట్లా అంటే మేము ఇక్కడ రాజకీయంలో సంపాదించడం గురించి అయితే రాలేదు. ఎంతసేపు ఇంటోళ్ళ డబ్బులు తీసుకొని ఆ చిన్న చిన్న బిజినెస్లు చేసుకొని జనాలకు పైసలు పెట్టడం తప్ప. మీరు రాజకీయాల్లో సంపాదించడానికి రాలేదా? సంపాదించడానికి రాలేదు. ఇంకొకసారి సంపాదించడానికి రాలేదు 100% రాలేదు. ఎందుకంటే అసలు రాజకీయంకి నేను సంపాదించాలని వస్తే నేను ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ని, బీకామ్ ఎంబీఏ చదివి నేను పైసలే సంపాదించాలనుకుంటే నేను 1 లక్ష రూపాయలు శాలరీ నాకు ఇప్పుడు వరకు వచ్చేది నేను సంపాదిస్తుండే. నేను 2014 పాస్డ్ అవుట్. ఓకే, ఎంబీఏ చదువుకొని నేను ఇంటోళ్ళకి మంచిగా చూసుకొని హ్యాపీ లైఫ్ బతుకుతుండే. అవును, నాకేంది ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకి రీచ్ కావాలి, ప్రజలలో ఉండాలని కాబట్టే ఈ పైసల ముందుకెళ్ళే నాకు పైసలది అంత ఇంట్రెస్ట్ లేదు. నేను జనాలలో పోవాలా, జనాలకు సేవ చేయాలా, జనాలకు సేవ చేస్తే నాకు ఒక తృప్తి, ఒక హ్యాపీనెస్, అట్లా అని నేను రాజకీయంలో రావడం జరిగింది. అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదా? ఏం లేదు, వేరే ఉద్దేశం ఏం లేదా. 100%. ఇప్పుడున్న పరిస్థితులలో షానవాజ్ అన్న, మనం ఒక చిన్న స్థాయి కార్పొరేటర్గా నిలబడుతున్న వ్యక్తులల్లే 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తున్న పరిస్థితులు, పెద్ద పెద్ద వాహనాలు, పెద్ద పెద్ద బంగ్లాలు, వాళ్ళ చేతి నిండా గోల్డ్ చూడడం, అంటే ఈ రకమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అటువంటిది మీరేంది కొత్తగా విచిత్రంగా నేను రాజకీయాల్లో సంపాదించడానికి రాలేదు, నలుగురు సేవ చేయడానికి వచ్చినా అని చెప్పి మాట్లాడుతున్నారు? ఎవరిని నమ్మించడానికి ఇటువంటి మాటలు మాట్లాడుతారు మీరు? ఎవరిని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఒక నార్మల్ ఇంట్లోకి వెళ్ళి వచ్చిన. మా తాత గవర్నమెంట్ ఎంప్లాయ్, నా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్. నేను కూడా అయితే అవుట్ సోర్సింగ్ ఏదో ఒకటి మా డాడీ పెట్టిచ్చేస్తుండే. నాకు రాజకీయం ఇష్టం ఉంది కాబట్టి మా అమ్మ నాకు సపోర్ట్ చేసింది, మా డాడీ సపోర్ట్ చేసి రాజకీయం చేయి, నలుగురికి సేవ చేయడం నీకు ఇష్టం కాబట్టి చేయమని చెప్పి పంపించారు. సో నాకు ఇవన్నీ ఇప్పుడు కార్పొరేటర్ అయినా ఏమైనా వీళ్ళు కార్పొరేటర్ అవ్వాలి, పైసలు ఉన్నోళ్ళే కార్పొరేటర్లు అయిన మన దగ్గర లేదు. ఎమ్మెల్యేలు పైసలు ఉన్నోళ్ళే ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, మినిస్టర్ అయిన వాళ్ళు కాదు. పైసలు లేకున్న వాళ్ళు కూడా చాలా మంది అయినారు. మీరు అనే మాట 100% రైట్. చాలా మంది గొలుసులు వేసుకొని కార్పొరేటర్లు పైసా సంపాదించి ఫుల్ కోటీశ్వరులు వస్తారని చెప్తే మేము కూడా చిన్న నాయకులమే, ఇప్పుడు కూడా చిన్న నాయకులమే. చాలా మంది వచ్చారు. మీరు చిన్న నాయకులా? 100% చిన్న నాయకుల. 100% చిన్న నాయకులు. అయితే ఇప్పుడు దాదాపు ఇప్పుడు సమయం 8:30-9 అవస్థ ఉంది. నేను ఇందాక ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత కూడా మీ ఇంటికాడ 10ల సంఖ్యలో జనాలు ఉన్నారు. చిన్న నాయకులు ఇంటికి ఇట్లా రారు కదా మరి? చిన్న నాయకులు ఇంటికి రారు కరెక్టే, కానీ ఇప్పుడు నా దగ్గర ఒక నమ్మకంతో, ఒక ప్రేమతో రావడం జరుగుతుంది. వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు, ఏ సమస్యలు ఉన్నా నా ఇల్లు 24/7 ఓపెన్ ఉంటుంది. ఓపెన్ ఉన్నందుకు వల్ల వచ్చి వాళ్ళకి ఏం చిన్న సమస్యలు ఉన్నా ఏమున్నా చెప్పుకుంటారు. నేను డైరెక్ట్ యాక్సెసిబుల్. వేరే లెక్క లీడర్ల లెక్క వాళ్ళ సమస్యలు మీకు చెప్తే సాల్వ్ అవుతుందా? 100% సాల్వ్ అవుతుందా? అవుతుంది. నా వరకు ఎంత ఏది నేను చేస్తా. అది ఎక్కడి వరకు అంటే జెన్యూన్ ఉందనుకోండి, నేను ఎక్కడి వరకు అంటే అక్కడ ఎంత దూరం అంటే అంత దూరం పోతా. మీరేమో ఇష్యూ జెన్యూన్ ఉంటే నేను ఎంత దూరం అన్నా పోతా అని మీరు మాట్లాడుతున్నారు. మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు నేను ఒక వ్యక్తికి ఫోన్ చేసిన, ఇట్లా షానవాజ్ అన్న ఇంటర్వ్యూకి పోతున్నా, ఏంది ఆయన పరిస్థితి అని అడిగిన. నేను ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఇబ్బంది అనుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళందరినీ అవతల వాడిని బెదిరించైనా సరే, ఇంకేమన్నా చేసైనా సరే ఆ సమస్యకి అయితే పరిష్కారం చూపుతాడన్న అన్నాడు. 100% ఆ వ్యక్తి అట్లా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని? 100% అన్న. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగిన అంటే ఉప్పు కారం తినేటోళ్ళకి అందరికి కోపం అనేది ఉంటుంది, రోషం అనేది ఉంటుంది. ఇంకా హైదరాబాద్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. నేను అట్లా కంపేర్ చేస్తలే, తక్కువ చేస్తలే. ఈడ ఉన్న పరిస్థితులు కొంచెం ఏడా అంటే గట్టిగా మాట్లాడేదే పని అవుతుంది అన్న. నా దగ్గర ఎట్లా అంటే పని కావాలా, జెన్యూన్ ఉందంటే పని కావాలా. పని కాలేకపోతే నేను ఎక్కడ వరకు అంటే అక్కడ వరకు పోతా. అది ఏమన్నా కానీ ఎక్కడ వరకు అంటే అక్కడ వరకు పోతా. అంటే పని కావడం కోసం అవతల వ్యక్తులు మీరు బెదిరిస్తారు, భయపెట్టిస్తారు, ఫోన్లో ధమ్కి ఇస్తారు. 100% అన్న. 100% ధమ్కి ఇస్తారా? ధమ్కి ఇస్తా. ధమ్కి అనుకుంటే ధమ్కి అన్న. ధమ్కి ప్రేమగానే సాల్వ్ చేయడానికి చూస్తా, మంచిగా చెప్తా ఇట్లెట్లో ఉంది. ఇప్పుడు ఎవరైనా నా దగ్గర సమస్యకు వస్తారు, అన్న ఫీజు కన్సెషన్ కావాలన్నా ఇట్లెట్లో ఉందన్న. ఒక చిన్న నాయకుడు కాబట్టి, ఒక ఎన్ఎస్వై లీడర్ కాబట్టి వచ్చి అన్న ఇట్లా ఉందన్న, ఫీజు కన్సెషన్ కావాలి, పేదోళ్ళు ఉన్నారు, ఇట్లా పరిస్థితి ఇట్లుంది, ఫ్యామిలీలో పరిస్థితి బాగాలేదు, అది ఇది అన్నప్పుడు నేను కాల్ చేయడం జరుగుతుంది. ప్రిన్సిపల్కైనా, ఏజిఎంకైనా, జిఎంకైనా కాల్ చేసి ఏం చేస్తారు మీరు? అన్న నేను చెప్తా, భయపడిపియా, మంచిగా చెప్తా, అన్న ఇది పరిస్థితి, నా దగ్గర ఒకళ్ళు వచ్చిర్రు, వాళ్ళు పేదోళ్ళు, నా లెటర్ యాడ్ పంపిస్తున్నా, ఇట్లా కన్సెషన్ కావాలని చెప్తా. లేదు కూడదంటే
కాలేజ్ పలగొడతా, ఏందన్నా నాకు వినిపించలే, కాలేజే పలగొట్టేస్తా. ఒకసారి మళ్ళీ చెప్తారా? 100% చెప్తున్నా, కాలేజీని పలగొట్టేస్తా. అంటే దీని రౌడీజం అనుకోవచ్చా? రౌడీజం కాదన్న, ఇది రౌడీజం. ఇప్పుడు నా దగ్గర ఎవరైనా జనాలు వస్తారు, వాళ్ళు జెన్యూన్, వాళ్ళ ఒక సాయం గురించి వస్తారు. నేను వాళ్ళు లక్షల కోట్లు లక్షలు ఫీజులు వసూలు చేస్తారు. ఒక 100 మంది దగ్గర ఒక ఫీజు లక్ష ప్రకారంగా వసూలు చేస్తే ₹1,00,00,000 అవుతుంది. వాళ్ళ డొనేషన్లు అవి ఇవి. నేను వాళ్ళకి ఏమంటా 50% కన్సెషన్, ఒక 50,000 తక్కువ చేయన్న, పేదోడు చదువుకోవాలని ఆశ ఉంది, 50% కన్సెషన్ అడుగుతా. ఇయ్యలేకపోతే నా పని అదేంటన్నా మీరు నిర్భయంగా నా మాట వినకపోతే నేను కాలేజీలు వలగొడతా అని మాట్లాడుతున్న భయం లేదా? అంటే భయంలో రాజ్యాంగంలో ఉన్నప్పుడు మనం చట్టానికి లోబడి ఉండాలి కదా. అవునన్నా, చట్టానికి మేము గౌరవం ఇస్తాం, పోలీసు వాళ్ళకి మేము గౌరవం ఇస్తాం, చట్టంకి అయితే చాలా గౌరవం ఇస్తాం. కానీ కొన్ని సందర్భాలలో చేయాల్సి వస్తుంది అన్న. ఎందుకంటే జనాలు మన దగ్గర వచ్చినప్పుడు సాయం చేయలేని పరిస్థితుల్లో ఉంటాయి. రాజకీయం ఎందుకు, ఈ కుర్చీ ఎందుకు, ఈ పొజిషన్ ఎందుకు? అంటే జనాల గురించి మీరు పోరాడి, మీరు కొట్లాడి, మీ మీద కేసులు వేసుకోవడం అంత అవసరం మీకు ఏమొచ్చిందన్న? నా స్పెషల్ ఇంట్రెస్ట్ అన్న, నాకు జనాలలో పోవాలా, జనాలలో పనులు చేస్తే నాకు చాలా హ్యాపీ అన్న. నాకు ఎవరికైనా ఉన్నమాట ఒక 5,000 తక్కువ చేయించిన అంటే నేను ఆ రోజు అన్నం తిన్నాను, అంత హ్యాపీ ఉంటా. సరే, మీరేమో ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. ఎవరైనా సెటిల్మెంట్ల కోసం మీ దగ్గరికి వస్తే షానవాజ్ భాయ్కి ఒక 5% 10% కమిషన్ ఇవ్వాల్సిందే, ఇస్తేనే ఆయన పని చేస్తాడు, ఎంతకైనా వెళ్తాడు అని చెప్తుంటారు. ఎంతవరకు వాస్తవం? ఇది తప్పన్న. ఇట్లాంటి పనులు నేను నా లైఫ్లో ఒక 12 నుంచి 15 ఇయర్స్ నుంచి రాజకీయంలో ఉన్నా. నేను ఏ రోజు ఇట్లాంటి పనులు చేయలేదు. 5% కాదు, 10% కాదు, ఇట్లాంటి పనులే నేను చేయ. నా జ్యూరిడిక్షన్స్ రాని కమిషన్లు ఉండవు, ఏముండవు. ప్రేమగా ఏమున్నా కాలేజ్ సమస్యలు, చిన్న వేరే సమస్యలు, డ్రైనేజ్, స్ట్రీట్ లైట్లు ఏమున్నా చిన్న పేదోళ్ళకి అవైలబుల్ ఉంటా. ఇట్లా కమిషన్ పేదోళ్ళకు ఉంటారా, పెద్దోళ్ళకు ఉంటారా? పేదోళ్ళకే ఉంటా, పేదోళ్ళకి ఉంటా. దోస్తాని అందరితో ఉంటది. హైదరాబాద్ లో ఉన్నాం కాబట్టి పెద్దోళ్ళతో కూడా ఉంటది, పేదవాళ్ళతో ఉంటది, అందరితో ఉంటది. అందరు మన వాళ్ళు కాబట్టి అందరితో ఉంటా. కానీ మాక్సిమం నేను నా మనసు కొట్టుకునేది ఏంటంటే, మా అమ్మ నాన్న ఏం నేర్పించినారంటే మనకి, బేటా నీ ఇంటికి వచ్చినప్పుడు, నీ గడప దొక్కినప్పుడు వాళ్ళకి ఎంతో అంత సాయం చేయాల. నువ్వు రాజకీయంలో ఉన్నావు, నువ్వు మంచి పని చేయి, చెడ్డ పని చేయకు. సరే, సాయం చేయాలని అన్నారు కదా, ఇప్పటివరకు మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దాదాపు ఎంతమందికి సాయం చేసిన సందర్భాలు, దాఖలాలు ఏమైనా ఉన్నాయన్న? అన్న, ఇప్పుడు చెప్పాలనో చెప్పొద్దో తెలియదు కానీ ఇట్లాంటిది ఇప్పుడు ఈ పరిస్థితి నేను ఏ రోజు చెప్పలేదు. నేను దాదాపు అన్న చెప్పాలనో ఏదో నాకు ఎట్లనో అవుతుంది ఇప్పుడు కూడా చెప్పాలంటే. అంటే చేసిన మంచి పని చెప్పుకోవడంలో తప్పేముంది? ఏంటంటే నేను నమ్ముకునేది ఏంటంటే, ఒక చేయి నుంచి చేసిన మంచి పనులు ఇంకో చేయికి తెలియద్దు అన్నట్టు నా భావన, నా పర్సనల్ థింగ్. సో నేను ఏంటంటే దగ్గర ఒక 35 మెంబర్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చదివిస్తానన్న. ఓకే, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది కూడా ఎట్లా, సొంత డబ్బులతో, సొంత డబ్బులు కూడా పెడతా, వాళ్ళకు కాలేజ్ ఫీజు మాఫ్ చేపిస్తా, ఎగ్జామినేషన్ ఫీజు నేను కడతా. నేను నా సపోర్ట్ ఉన్నారు ఒక బ్రదర్స్ నా ఎంబడి ఉండేటోళ్ళు, వాళ్ళు కూడా కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తారు, నేను కూడా కాంట్రిబ్యూట్ చేసి ఎగ్జామినేషన్ ఫీజు చేస్తాం. ఎందుకంటే కొన్ని కాలేజీలు నాకు సపోర్ట్ ఉన్నాయి, ఉన్న మాట చెప్తున్నా. కొన్ని కాలేజీలు నాకు సపోర్ట్ ఉన్నారు. జెన్యూన్ ఉంటే, షానవాజ్ అన్న నీ లెటర్ యాడ్ పైన నువ్వు నాకు పంపి, నాకు పంపి అన్న, జెన్యూన్ ఉంటే పంపి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాలేజ్ ఫీజు మాఫ్ చేపించేస్తా, ఏం తీసుకోను, ఎగ్జామినేషన్ ఫీజు కట్టించేసి అన్న అని చెప్తారు. అది కూడా ఎందుకు కట్టాలని చెప్పి మేమే కట్టేస్తాం. 1,000-2,000 ఉంటుంది అన్న ఎగ్జామినేషన్ ఫీజు, అది నేను నా పర్సనల్గా కట్టేస్తాను. అట్లా దగ్గర ఒక 35 మెంబర్స్. నాకు చెప్పాలంటే ఎట్లా ఉంది, ఫస్ట్ టైం మీ ఇంటర్వ్యూలో నేను ఈ మాట చెప్తున్నా. ఇప్పుడు వరకు నా దగ్గర వాళ్ళకి తప్ప ఎవరైనా చేసిన మంచి పనులని చెప్పుకుంటారు కదన్న, మీరేంది చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు? ఎందుకు? కాదన్న, నాకు అట్లాంటి నేచర్ నాది కాదు, నా నేచరు అట్లాంటిది కాదు. ఎందుకంటే చెప్పుకుంటే ఇది సొంత డప్ప కొట్టుకుంటుండు ఏంది అన్నట్టు కొంచెం నాకు హ్యాపీనెస్ ఉండదు. ఆ 35 మెంబర్స్ ఫ్యామిలీ నాకు ఈ ప్రేయర్స్ లో పెట్టుకున్నారంటే, వాళ్ళు నాకు ప్రే చేస్తే నాకు చాలు. నాకు రాజకీయంలో వచ్చి నేను ప్రజలలో పోవాలా, ప్రజలకు మంచి చేయాలని చెప్పి రాజకీయంలో వచ్చినా కాబట్టి నాకు వాళ్ళు హ్యాపీ ఉంటే చాలు. నాకు ఈ గుర్తింపు వద్దు, ఈ సోషల్ మీడియాలో చర్చలు వద్దు, వద్దు. సామాజిక మాధ్యమాలు చెప్పుకోవడం మీకు ఇష్టం ఉండదా? ఈ పనులు ఇష్టం ఉండదు. వేరే పనులు నాకు ఎట్లా అంటే అన్న, ఖుషీలో నాకు ఫోన్ చేసినా నేను అంత హ్యాపీ ఉండదు. మనోన్కి ఏమైనా కష్టంలో నాకు ఫోన్ చేస్తే నేను అతను సాయం పడినా అంటే నేను ఎంత హ్యాపీ ఉంటా, అంత హ్యాపీ ఉంటా. నాకు అంటే ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తారా మీరు? 100% చేస్తాను. ఎవరు ఫోన్ చేసినా ఫోన్లు లిఫ్ట్ చేస్తా, అవైలబుల్ ఉంటా, ఈజీ యాక్సెసిబుల్ ఉంటా. అందరు ప్రాబ్లమ్స్ వింటారా? 100% వింటాను, 100% వింటా. వాళ్ళకి ప్రాబ్లం ఏమున్నా నా వంతు నేను 100% సాయం చేయడానికి